ఇక్కడికి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరుగుతోంది. ఇప్పుడు లైవ్ చూద్దాం. అటు ప్రాణహిత పెనుగంగ నుంచి ఇటు కృష్ణ తుంగా దాకా ఎన్నెన్నో కళారూపాలు, ఆ కళారూపాల కళాకారులందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు అందజేస్తూ after their fabulous performance, excited artists giving their best performance in front of Honorable Chief Minister Sir. We can see the pride, the happiness as they are giving their presentation, their performance in beautiful costume and those musical drums. Also they have small formations. కళాకారులందరికీ ధన్యవాదాలు. ఎన్నో కళారూపాలు, చిందు, ఒగుడులు, మోధురి, గుస్సాడి, బంజారా, మహిళల డప్పు బృందాలు, కోలాటం, రాజనడులు, హింస అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. The pyramid formation, and look at the balance, the practice behind this. Excited and a historical moment for them as they present in front of Honorable Chief Minister Sir in beautiful costume. They don't want to leave the stage. They want, as it is artistry in them. Places. Now we have పల్లెల్ని తమ గుండెల్లో దాచుకు ముఖ్యమంత్రి గారి సందేశం కోసం వేచి చూస్తున్న కొద్దిసేపు. Now we have the address by our Honorable Chief Minister, Sir. The state awaits for the historic message as our Honorable Chief Minister, Sir, is going to address. And the diaspora, Telugu diaspora across the world are also glued. There we have our Honorable Chief Minister, Sir. గౌరవ ముఖ్యమంత్రి వర్యుల తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందేశం. జై తెలంగాణ. తెలంగాణ స్వరాష్ట్ర అస్తిత్వం కోసం దశాబ్దాల ఉద్యమంలో ఎందరో అమరులయ్యారు. మరెందరో పోరాట యోధులుగా మన కళ్ళ ముందు నిలిచారు. వారి త్యాగాలకు, తెగువకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నాను. కోటి రతనాల వీణ నా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ప్రతి ఏటా త్యాగాల చరిత్రను స్మరిస్తూ రేపటి భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసుకునే ఒక భావోద్వేగ సందర్భం జూన్ 2 మనం కలలు గన్న స్వరాష్ట్ర స్వప్నాన్ని నిజం చేసిన ఆనాటి ప్రధానమంత్రి స్వర్గీయ శ్రీ మన్మోహన్ సింగ్ గారు, నాటి యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీలకు 4 కోట్ల తెలంగాణ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, పుట్టుక నీది, చావు నీది, బతుకంత దేశానిది అన్న ప్రజాకవి కాళోజీ మాటలే స్ఫూర్తిగా డిసెంబర్ 7, 2023న బాధ్యతలు స్వీకరించిన క్షణం నుండి
ప్రతి క్షణం తెలంగాణ హితమే పరమార్థంగా, రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా, పేదరిక నిర్మూలననే ప్రాధాన్యంగా ప్రజాప్రభుత్వం పనిచేస్తున్నది. రాష్ట్రంలో అధికారం ఇవ్వడంతో పాటు ఈ 2.5 ఏళ్లలో జరిగిన పలు ఉప ఎన్నికలలో, పంచాయతీ మున్సిపల్ ఎన్నికలలో మా పట్ల మీరు చూపించిన ఆదరణ, అభిమానం మరవలేనిది. ఎవరెన్ని విమర్శలు చేసినా, ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు మాకు అండగా నిలబడడం ఎనలేని శక్తిని ఇచ్చింది. ప్రజా సంక్షేమం పట్ల, రాష్ట్ర అభివృద్ధి పట్ల మా బాధ్యతను మరింత పెంచింది. రైతులు, యువత, ఆడబిడ్డల ఆకాంక్షలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రవర్ణ పేద వర్గాల సామాజిక న్యాయం, సమగ్ర అభివృద్ధి సాధన కోసం పలు విధాన నిర్ణయాలు తీసుకుంటూ, కార్యాచరణ చేసుకుంటూ 2.5 ఏళ్లుగా నిరంతరం శ్రమిస్తున్నాం. అభివృద్ధితో పాటు సంక్షేమానికి సమపాలనలో ప్రాధాన్యత ఇస్తూ పాలన సాగిస్తున్నాం. ఈరోజు నేను గర్వంగా చెప్పగలను, దేశంలో ఏ రాష్ట్రం అమలు చేయని సంక్షేమ పథకాలను మన తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్నాం. అభివృద్ధి, సంక్షేమం ఒక ఎత్తు, ఆత్మగౌరవం, స్వేచ్ఛ, సామాజిక న్యాయం మరో ఎత్తు. తెలంగాణ ఆవిర్భావ ఒక ప్రత్యేక ఘట్టం. దశాబ్దాలు ఉద్యమం చేసి రాష్ట్రాన్ని సాధించుకున్నది కేవలం సంక్షేమం, అభివృద్ధి కోసమే కాదు, ఆత్మగౌరవం, స్వేచ్ఛ, సామాజిక న్యాయం కోసం ఈ గడ్డపై ప్రతి బిడ్డ పోరాటం చేశారు. పెత్తందారీతనానికి వ్యతిరేకంగానే ఈ రాష్ట్రంలో పోరాటాలు జరిగాయి. నాటి రాచరికం నుండి నిన్నటి నియంతృత్వం వరకు తెలంగాణ తిరుగుబాటు చరిత్ర మొత్తం చెబుతున్న సత్యం ఇదే. ఈ చరిత్రకు మనం సజీవ సాక్షులం. రాచరిక ఆలోచనలు, నియంతృత్వ పోకడలను ఓడించి కొత్త చరిత్రను రాసుకోవడం కోసం మీరు ప్రజాప్రభుత్వాన్ని గెలిపించుకున్నారు. ఈరోజు ప్రజల మనోభావాలకు మేము ప్రతినిధులం, సమాజ ఆకాంక్షలకు మేము వారధులం. అందుకే మీరిచ్చిన ఈ అవకాశాన్ని మేము అధికారం అని సంబోధించడం లేదు, మమ్మల్ని మేము పాలకులుగా అనుకోవడం లేదు, మీకు సేవకులుగా బాధ్యత నిర్వహిస్తున్నాం. ప్రభుత్వం అంటే 4 చేతుల్లో ఉండే పెత్తనం కాదు, 4 కోట్ల ప్రజల ఉమ్మడి ప్రతినిధి అని మేము భావిస్తున్నాం, బాధ్యతగా పనిచేస్తున్నాం. అందుకే ఇది కేవలం పరిపాలన చేసే ప్రభుత్వం కాదు, ప్రజాస్వామ్య ఆకాంక్షలను నెరవేర్చే ప్రజా ప్రభుత్వం అని గర్వంగా చెప్తున్నాం. మిత్రులారా, డిసెంబర్ 7, 2023న ప్రారంభమైన మన ప్రభుత్వం ప్రజలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు కల్పించడానికి ప్రాధాన్యతను ఇస్తూ వచ్చింది. రకరకాల అడ్డంకులు అధిగమిస్తూ 30 నెలల్లోనే ప్రజల ఆశలు, ఆశయాలను నెరవేర్చడంలో విజయవంతంగా ముందుకు సాగుతున్నాం. సాగు భూమి, వ్యవసాయం, రైతు ఈ 3 తెలంగాణ ఊపిరి. వ్యవసాయం, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, అనుబంధ రంగాల విషయంలో తెలంగాణ నెంబర్ 1గా ఉండాలన్న లక్ష్యంతో, రైతుల జీవితాల్లో గణనీయ మార్పు తేవాలన్న సంకల్పంతో తెలంగాణ రైజింగ్ 2047 విధాన పత్రంలో ప్రాధాన్యత అంశంగా తీసుకున్నాం. ఈ విజన్ డాక్యుమెంట్ కేవలం కాగితం